న్యూస్ నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా తరగతులు. దివ్యాంగుల హామీలు అమలు చేయాలంటూ డిఎస్జి మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. మంత్రి పొన్నం ఖాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ దళిత ఐక్య వేదిక. సరూర్ నగర్ చెరువు పరిశీలనకు హైడ్రా కమిషనర్. సమాజ మార్పుపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ. నర్సంపేట పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు సూచనలు చేశారు. నర్సంపేట పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విద్యార్థులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి, లైసెన్స్ అనేది అనివార్యం, మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాలు తీసే తప్పిదమని హెచ్చరించారు. మనం చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ రేట్ అనేది పెరుగుతున్నది. మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే సంవత్సరానికి 4.7 lakhs యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులో 1.7 lakh డెత్ ఉంది. అంటే 1,70,000 మంది ఒక సంవత్సరంలో చనిపోతుంది. అంటే రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరిగినా కూడా అంతమంది చనిపోరు. కరోనా టైంలో కూడా ఇన్ని డెత్స్ లేవు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవం అనేది కార్యక్రమాలు మాకు నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఎందుకు అని అంటే ప్రజలకు అన్ని తెలిసి పాటించనందు వలన ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయని తెలుసు. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే అందరు రోడ్డు యూజర్లే. ఈ రోడ్డు పైన ఎలా బాధ్యతగా వహించి వాహనాలు నడిపి తమ కానీ ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేసి అందరు కూడా 2-wheeler డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ. ఈ మధ్య చూసినట్టుంటే మేము చూసే యాక్సిడెంట్లలో 60% వితౌట్ హెల్మెట్ యాక్సిడెంట్లే డెత్స్ ఉంటున్నాయి. సో హెల్మెట్ లేనందు వలన ప్రాణాలు పోయే కావచ్చు. మద్యం సేవించే వాహనాలు నడుపుట్లా కూడా యాక్సిడెంట్ జరగడం తోటి డెత్ అయిన సంఘటనలే జరగవచ్చు. ఇవన్నీ కూడా అందరూ ప్రతి పౌరులు కూడా మా బాధ్యతగా ఇది మేము ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని తెలుసుకొని అవి ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తే రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గిపోతుంది. హబ్సిగూడలో అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాపీఠ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఓయూజేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హబ్సిగూడలో ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న విద్యాపీఠ ఫిజిక్స్ వాలా సంస్థపై ఓయూజేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల వద్ద నిరసన చేపట్టిన జేఏసీ నేతలు కొత్తపల్లి తిరుపతి, భీమరావు నాయక్ మాట్లాడుతూ యాజమాన్యం లక్షలకు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అనుమతి లేకుండా ఒక దగ్గర భవనాన్ని అనుమతి తీసుకొని ఇక్కడ ఎంసెట్ల పేర్లతో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం పైన విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి విద్యార్థి నాయకులుగా మేము ఈ కాలేజీ పైన ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే విద్యార్థుల దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి నుండి 1,00,000 నుండి 2,00,000 రూపాయలు ఎంసెట్ల పేర్లతో సబ్జెక్టుల వారీగా డబ్బులు దుక్కుంటా ఉన్నారు. అనుమతి లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో ఈ క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఇటువంటి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజీలను వెంటనే సీజ్ చేయాలి, లేకపోతే విద్యార్థులుగా మేమే దీనిపైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హబ్సిగూడలో ఇంటర్మీడియట్ పర్మిషన్ లేకుండా విద్యాపీఠ అనే జూనియర్ కాలేజీ ఒక దగ్గర ఉన్నది, అడ్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, క్లాస్ ఒక దగ్గర జరుగుతున్నాయి. ఇల్లీగల్గా క్లాసులు జరపడము, లక్షల ఫీజు తీసుకొని తల్లిదండ్రులను మరియు విద్యార్థులను మోసం చేయడం, ఇది ఉస్మానియా సిటీ ఓయూజేఏసీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్లీ యాజమాన్యము ఈ క్లాసులను బంద్ పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము ధర్నా చేసి ఈ యొక్క కాలేజీని మొత్తం సీల్ చేసి మేము ఇంటర్మీడియట్ బోర్డుకు కంప్లైంట్ ఇచ్చి మేము సెక్రటరీ గారికి కలిసి మొత్తం క్లోజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి. ఎందుకంటే చాలా గ్రామాల ప్రాంతం నుంచి వచ్చేసి ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఫీజులు వసూలు చేసి ఒక దగ్గర అడ్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర క్లాసులు చెప్పడము,
ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ ఈ కాలేజీ యాజమాన్యం మరియు విద్యాపీఠు అంతేకాకుండా మళ్ళీ ఫిజిక్స్ వాళ్ళని రెండు పేర్లు పెట్టి విద్యార్థులను తర్వాత తల్లిదండ్రులను సమాజాన్ని మోసం చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇమ్మీడియట్లీ ఈ కాలేజీ మేనేజ్మెంట్ తెలియజేయడం ఏమనగా ఈరోజు తొందరగా ఈ కాలేజీని క్లోజ్ చేయాలి, లేకపోతే మేము ఉస్మానియాకి ఓయి చేసిన పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, ధర్నా ఉంటుందని సందర్భం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ డిఎఫ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా దివ్యాంగుల కోసం ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ డిఎస్డి నేతృత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ప్రతినిధులు మాట్లాడుతూ దివ్యాంగ వృద్ధులకు పెన్షన్లు పెంచకపోతే వారు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెన్షన్ ను 4,000 నుంచి 6,000 వరకు పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలియపరుస్తున్నాము. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాకు ఏదో చేస్తుంది, చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందా లేదా అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధినే ప్రజలు గుర్తిస్తున్నారని, కాంగ్రెస్ చెప్పే కోట్ల రూపాయల నిధులు వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినవేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకట నారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రవీందర్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచింది. 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇద్దరు కూడా రాజీనామా పెట్టాలి. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఓట్లేసేటువంటి మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు ఇవ్వలేదు అంటున్నారు. అంటే మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ దాన్ని అభివృద్ధి పేరు రాకూడదని చెప్పి ఆనాడు కొనసాగుతున్నటువంటి మరి పనులను ఈరోజు రద్దు చేయడం, నిలిపివేయడం నర్సంపేట ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా శాంతియుతమైనటువంటి నర్సంపేట ఉండాలి, శాంతియుతమైనటువంటి అభివృద్ధి నర్సంపేట జరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ అనేక ప్రశ్నలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు ఆగ్రహావేశాలకు పోతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత మరి దూషణలే కాకుండా దాడులకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, మీరిప్పుడు దాడులు చేయొచ్చు కాక కానీ ప్రభుత్వం ఎప్పటికీ మీదే ఉండదు. రాబోయేటువంటి 3 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తాం. ఇలా నర్సంపేటలో అరాచకాలు ఆపండి, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జీహెచ్ఎంసీ వార్డులలో దళితులకు రిజర్వేషన్లు అన్యాయంగా తగ్గించారంటూ తెలంగాణ దళిత ఐక్య వేదిక నేతలు మంత్రి పొన్నం కాన్వాయ్ని అడ్డుకుని తమ ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణలో దళితుల రిజర్వేషన్లు అన్యాయంగా తగ్గించారని తెలంగాణ దళిత ఐక్య వేదిక నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి పొన్నం కాన్వాయ్ని అడ్డుకున్న వారు గతంలో 150 డివిజన్లు ఉన్నప్పుడు దళితులకు 23 డివిజన్లు కేటాయించారని, ఇప్పుడు డివిజన్లు 300కి పెరిగిన అదే 23 డివిజన్లు మాత్రమే ఇవ్వడం దళిత సమాజానికి తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. అరే మన బందరు వాళ్ళు
భద్రాద్రి జిల్లాలో సింగరేణి కార్యాలయం ముందు ఇవాళ బీఆర్ఎస్ ధర్నాతో దీనిపై వేగంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. భద్రాద్రి జిల్లాలో సింగరేణి నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది. కాంట్రాక్ట్ ప్రక్రియలో అన్యాయం జరిగినట్టు ఆరోపిస్తూ దీనిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జనరల్ మేనేజర్ మరియు గని మేనేజర్ ద్వారా విషయం సింగరేణి టెండర్లో ప్రభుత్వ జోక్యం నిరసిస్తూ టీబీడీ కేసు ధర్నా. తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించి అతిపెద్ద పరిశ్రమ 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సింగరేణిలో తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము నివారించాలని సైట్ విజిటింగ్ విధానం ద్వారా కేటాయించిన సింగరేణి కాంట్రాక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సిన 50,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మీ ద్వారా దీనికి జీఎం ఆఫీస్కు పంపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా మేము మనం విజ్ఞప్తి చేస్తాము. తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితతో పాటు పలువురు నాయకులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి వేడుకలు బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సరూర్ నగర్ చెరువు పరిశీలన కోసం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఈ రోజు మధ్యాహ్నం సందర్శించారు. చెరువు అభివృద్ధి, శుభ్రత చర్యలు, పరిసరాల పరిస్థితిపై కమిషనర్ స్వయంగా సమీక్షించారు. ఈ రోజు సరూర్ నగర్ చెరువు వద్ద హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ పరిశీలన జరిగింది. చెరువు పునరుద్ధరణ, శుభ్రత కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలను తదితర విషయాలపై కమిషనర్ తనిఖీ చేశారు. ఇప్పుడు మట్టి పోస్తున్నప్పుడు కావాలని ఇంకా 50 గజాలు పోసేసారు. మీ ప్లాట్ పోతుందా? సగం ప్లాట్ పోసేసారు. వాళ్ళకి తిప్పుకునే అవసరం వాళ్ళ పక్క నుంచి వేసుకోవచ్చు. అసలు వేయకుండా చూడండి ఏందో చూసి ఒకసారి చూసి చూడండి. అది మనకి మీటింగ్ చేసి మనం ఎట్లాంటి ప్లాన్ చేద్దాం అనేది కూడా ఈ ల్యాండ్ సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లనే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్గా ఏం చేయాలో అవి కూడా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 మంత్స్లో అంటే బై మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము. సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా ఎఫ్టీఎల్ అరౌండ్ మోర్ దెన్ 140-150 ఏకర్స్ ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు ఇవన్నీ డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నింటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగు, కింద మట్టిని కూడా పూడికలు తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగు, నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నిటిని కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ని కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఏదో పైన మెరుగులు దిద్ది ఏదో దాన్ని ఏదో చేయటం కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇదొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్నీ రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్
ఇక్కడ చూస్తే ఈ పక్కన పార్క్ ఉన్నది, ఇక్కడ ఎస్టీపీ కూడా ఉన్నాయి. ఎస్టీపీ కెపాసిటీని కూడా పెంచేటటువంటి విధంగా కూడా ఆల్రెడీ జరిగినాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారందరూ కూడా వారు దీని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు. వాటర్ బోర్డు కూడా దీంట్లో మేము పెట్టుకుంటాం. వాళ్ళని కూడా మాకు దీంట్లో లూప్లో వాళ్ళని కూడా తీసుకొని ట్రీట్ చేసే వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా ఏదైతే అన్ట్రీటెడ్ ఉన్నాయో అదంతా కూడా సీవేజ్ అంతా కూడా పక్కరించి దీంట్లో చెరువులోకి మురికి నీళ్లు రాకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ మట్టి ఏదైతే ఉన్నదో ఇది సంవత్సరాల కొద్దీ వచ్చి ఏదైతే సిల్ట్ ఫామ్ అయిందో అంటే మట్టిలాగా ఉండటం వల్ల అది ఏమవుతుంది, ఈ మట్టి ఒక హార్డ్ లేయర్ లాగా అంటే చాలా కాంక్రీట్ లాగా అవుతుంది అనమాట. అయినప్పుడు వర్షం నీళ్లు పడ్డా కానీ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళదన్నమాట, పర్కలేషన్ ఉండదు. అంటే లోపలికి ఈ వాటర్ పర్కలేషన్ లేనప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ బోర్లన్నీ కూడా డ్రై అయిపోతుంటాయి. సో అందుకోసం మనం ఇక్కడ వాటర్ కెపాసిటీని కూడా పెంచాలంటే కనుక ఈ బోర్లన్నింటిలో కూడా నీళ్లు రావాలంటే ఆ సిల్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి దాదాపు 5 అడుగులో దాదాపు ఒక 10-15 అడుగుల దాకా కూడా ఉంటే కనుక అది చూస్తాం. అది బ్యాథమెట్రీ సర్వే చేసి ఎక్కడెక్కడ ఎట్లా ఉందో కూడా తీసుకొని దాని ద్వారా ఆ సిల్ట్ని అంతా కూడా రిమూవ్ చేసి దీన్ని రేపు ఏంటంటే అన్ని కోణాల్లో అంటే ఇక్కడ ఒక ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా రేపు మీరు చూస్తారు చాలా ఆహ్లాదకరం. ఆల్రెడీ మీరు బతుకమ్మ కుంట చూశారు, మేము అట్లానే బొమ్మరుగు ద్వారా కూడా ఇప్పుడు చేసాం. సో హైడ్రా ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ చెరువుని పునరుద్ధరణ చేసి ఒక 1 yearలో దీన్ని కంప్లీట్ చేసేదానికి కూడా మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తాం. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న ఘర్షణలు, హత్యలు, ఆత్మహత్యలపై మాజీ ఎంపీ మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వస్తున్న ఈ మార్పులు దేశ భవిష్యత్తుకు మంచివి కావని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న విభేదాలు, ఇతర సంఘటనలు పెరుగుతున్నాయని మాజీ ఎంపీ మైనంపల్లి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలుమొగులు జీవితాంతం కలిసి ఉండాలని విలువలు క్షీణిస్తున్నాయన్న సీనియర్ సిటిజన్ గా తన బాధను తెలియజేశారు. సమాజంలో మార్పు ఎందుకు వస్తోంది? మేధావులు ఆలోచించాలి. మహిళల్లో ఈ మార్పుకు కారణాలేంటి? మహిళా సంఘాలు, జ్యుడిషియరీ కలిసి సెమినార్లు పెట్టాలి అంటూ హనుమంతరావు పిలుపునిచ్చారు. ఇలాగే కొనసాగితే దేశం ఏ దిశలోకి వెళ్తుందో గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. స్పందన, అవతల వారి స్పందన, దీంతో పాటు కొత్త ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే పేపర్లు చూసిన తర్వాత, రోజు టీవీలో చూసిన తర్వాత బాధ కలుగుతుంది. ఏంటంటే రేణి దేశాయి, మేనకా గాంధీ, అక్కినేని అమల గారు కుక్కలను చంపొద్దు, జంతువులను చంపొద్దు, వాటికి మాటలు రావు, ఏదో తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దమని కొందరు కోర్టు కూడా పోతున్నారు. నిజమే, మూగజీవుల గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు. సమాజంలో ఇక చూడండి, భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ, గొంతుని బిగించి భర్త హత్య. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే, ఒక పక్క మహిళలలో ఎందుకేమని ఈ ఆక్రోశం, అదేవిధంగా మగవాళ్ళు గతంలో సతీ సావిత్రి సినిమా చూసిన నేను, భర్తను చంపడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కాళ్ళు మొక్కింది, అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది. కానీ ఇవాళ చూడండి, భర్తనేమో భార్యను చంపుతుడు, భార్య భర్తను చంపుతూ. ఇదేం కల్చర్ రా బాబు, నాకు అర్థం కాదు. నేను ఎన్నడూ వినలే. రోజు వారంలో గత 2 నెలల నుంచి ఇవే స్టేట్మెంట్లు. మొదలు పెళ్లి, తర్వాత లవర్ తోటి కలిసి చంపడం, పండుకున్నటువంటి భర్తను చంపడం. ఇది ఏమిటి? ఇది ఏమి ఆచారం నాకు అర్థం కాదు. ఆలుమొగలంటే ఏది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా పుస్తకంటే ముందు చెప్తాడు, మీరిద్దరు కలిసి ఉండాలి, జీవితాంతం మీరు బంధం అంటాడు. ఇది ఆ ఆచారమేమైంది? మీరు దస్తారు సరే, మరి పిల్లల సంగతి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులలో పిల్లలు, బొంగోళ్ళు, ఆడపిల్లల సంగతి ఏమిటని ఎవడన్నా ఆలోచన చేస్తుంటా? అందుగురించే నా ఉద్దేశంలో మేధావులు దీని మీద ఆలోచన చేయాలి. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఏంది ఇది? నాకు అర్థమైతే లేదు. ఒకే రోజులో ఈ పేపర్లో చూడు, భార్యను చంపిన మృతదేహంతో సెల్ఫీ, గొంతుకు చున్నీ బిగించి భర్త హత్య. ఏం సమాజం రా బాబు, నాకు అర్థం కాదు. గతంలో నేను చూసిన సినిమాలు ఎట్లుంటుండంటే, భార్యాభర్తల అనుబంధం, తల్లిదండ్రులకు ప్రేమ చేయడము, తల్లిదండ్రులకు ఏది చనిపోయే వరకు ఆదరించినటువంటి సమాజంలో మార్పు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. ఇవాళ టీవీలు వచ్చినాయి, తెలుపులు వచ్చినాయి,
సెల్ ఫోన్లు వచ్చినాయి. కానీ కొత్త ఆచారాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ, అదేవిధంగా జ్యుడిషియరీలో ఉన్నట్టు లాయర్లు కానీ, మేధావులు కూడా దీంట్లో, అదే మహిళా సంఘాలు కూడా మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టి, సెమినార్లు పెట్టి, ఈ ఆచారం ఫినిష్ చేయకపోతే కొత్త తరం వారు కూడా ఇదే ఆలోచన చేస్తారు అంటున్న పిల్లలు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా తరగతులు. దివ్యాంగుల హామీలు అమలు చేయాలంటూ డిఎస్జి మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. మంత్రి పొన్నం ఖాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ దళిత ఐక్య వేదిక. సరూర్ నగర్ చెరువు పరిశీలనకు హైడ్రా కమిషనర్. సమాజ మార్పుపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.